నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని వరిగొండ పంచాయతీ రావూరువారి కండ్రిగకు సంబంధించిన సర్వే నంబర్లు 83, 84, 85లో జానా నాగభూషణం, జానా జగదీష్, జానా శ్రీనివాసులు, జానా శేషు తమ పొలం దగ్గర ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కుటుంబీకులు అనాదిగా తమ సొంత స్థలాలను గిరిజనుల ప్రయోజనాల నిమిత్తం అందించి వారికి అవసరమైన వసతులు సమకూరుస్తున్నట్లు, గిరిజనులంటే తమకెంతో గౌరవమని వారు తెలిపారు. తమ పొలాలకు సంబంధించిన కంచెను తొలగించి ఎటువంటి అనుమతి లేని సుబ్బారాయుడు, గీతా అరువారు కంచి తొలగించి ఇంటి నిర్మాణం చేయడంతో తమ పొలాలకు ఆటంకం ఏర్పడింది. హద్దులు తొలగించడంతో తమ పొలాలకు భద్రత లేకుండా పోయిందని వారు ఆరోపించారు. ఈ రావూరువారి కండ్రిగా కాలనీ వాస్తవ స్థితిగతులను తెలిసిన తూపాకల వెంకటరత్నం మాట్లాడుతూ రైతులకు చెప్పిన విషయాన్ని ధృవీకరించారు. రైతుల స్థలాన్ని ఆక్రమించి అనుమతి లేకుండా ఇంటి నిర్మాణాన్ని చేపట్టడం సరైన పద్ధతి కాదని తీవ్రంగా వారిని హెచ్చరించారు. ఈ విషయమై సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ఆక్రమణను తొలగించి రైతుల భూమిని కాపాడాలని వారు కోరారు. గ్రామంలోని కొంతమంది చెప్పుడు మాటలు విని కంచె తొలగించడాన్ని వారు తప్పుబట్టారు. గిరిజనులకు తమకు అపారమైన గౌరవం ఉందని వారు తెలిపారు. మండలం వరిగొండ పంచాయతీ రావూరువారి కండ్రిగ బిట్టు మేము వచ్చి బీసీ గౌడాసు. మా పొలం ఇక్కడ 10 ఎకరాలు ఉంటే దాంట్లో 8 ఎకరాల చిల్లరొచ్చి కాలనీకి మిక్స్డ్ కాలనీకి ఇచ్చారు మా నాన్నవాళ్ళు. అప్పుడు వచ్చి సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి గారు, ఆ రోడ్డు భవనాల శాఖ మంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, శంకరం కలెక్టర్ గారు వీళ్ళు ఇస్తే పరవది మిగిలింది. ఈ రోడ్డుకి ఎడచేతి పక్కుండే ఒక 5 ఇళ్లకి ఖాళీ స్థలం మిగిలింది చిన్న చిన్న బిట్టులుగా. అదేంటంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజు మీ ఇష్టం రైతు వారీగా ఉంది కాబట్టి రైతులది కాబట్టి రైతులకే వదిలేసి వెళ్ళిపోయారు ఎవరు గవర్నమెంట్. అప్పుడు ఏం చేసామంటే విడివిడిగా ఎవరైనా లేని వాళ్ళకి విడివిడిగా ఒక 5 ఇళ్ల వాళ్ళకి వేసుకోమని చెప్పించాం. వేసుకొని ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ స్థలం కూడా పట్టా ఏమి లేదు, వాళ్ళు ఆక్రమించి చోట్లేదు కాబట్టి వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు ఏంటంటే మరీ వేరే వాళ్ళ మాటని అనవసరం మాటని జరిగి మా అన్న వాళ్ళది అంటే మా నాన్న వాళ్ళ పేరుతోనే ఉంది కూడా మాదే పొలము 3 సర్వే నెంబర్లు పిచ్చి ఇచ్చింది అమ్మనేమంటే దాన్ని కూడా ఇప్పుడు వీళ్ళు ఆక్రమించి పనికి మాల మాటలని అనవసరంగా చేస్తున్నారు. దానికి ఏంటంటే వాళ్ళు ఏమంటే ఎంఆర్ఓ చెప్తాం, ఎస్ఐకి చెప్తాం, వీళ్ళంతా చేశారు. దానికి సరైన సమాధానం మన ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు తెచ్చి దానికోసం చేసి ఈ కాలనీ తెచ్చింది టీపీగూడ మండలం వరిగొండ పంచాయతీ రావూరువారి కండ్రిగ గిరిజన కాలనీలో. ఈ గ్రామం పుట్టిన కానించి కాలనీ అడవి తోపుగా ఉంది. దాన్ని శంకర కలెక్టర్ కానించి తీసుకొని అటు బతిలాడి చేసి ఇస్తే తెచ్చి ఇచ్చారు. 70 కడప అంటే 200 కడప అయింది. 70 కడప అనుకుంటే జానా పిడకల సంజీవ్ రెడ్డి అయితే వీళ్ళు జానా వాళ్ళు కొనుక్కున్నారు. జానా వాళ్ళు పట్టాలు అవన్నీ తెచ్చుకున్నారు. కానీ వీళ్ళు అడిగి కట్టాల్సిన రూల్ అది వాళ్ళ కైలో పోయింది. తప్పది. మండలం రావూరువారి కండ్రిగ గ్రామంలో జానా నాగభూషణం నా పేరు. మా తాతల కాలం నుంచి ఇది భూమి నాకు స్వాధీనం వచ్చింది, నా భాగంలోకి వచ్చింది. ఈ ఇంతకుముందు బీడు కూడా మాదే, ఈ ఇంతకుముందు బీడు కూడా. అప్పటి నుంచి మాకు కాలనీ కొంత ఇచ్చేసి బీలు నిలుస్తున్నారు మా పెద్దలు. 883 సర్వే నెంబర్ కొంత, 884, 885 3 నెంబర్లో భూమి మిగిలి ఉంది. 1 ఎకరా 30 సెంట్లు భూమి మిగిలి ఉంది. ఈ భూమిని అప్పుడే వేసి చూసి మనం కొనాకు ఫెన్సింగ్ వేస్తాం, కాలం బాగా బిల్లు పెంచేసుకున్నాం. మళ్ళీ ఎప్పుడైతే ఫెన్సింగ్ ని మెస్ ఇప్పేసి దొంగిలించబడింది. మెస్ దొంగిలించేసి రాళ్ళు రాయిపి జరిపారు. ఫోర్ట్కి నా స్థలంలోకి పోయేశారు. మెస్ ఫెన్సింగ్ ఉంది, ఫెన్సింగ్ దాటేసి కోర్టుకు పోయేశారు. మళ్ళీ ఇది అదే అయితే మీరు దాన్ని సర్వే చేసుకొని కొలుచుకున్నట్టున్నారు. ఇక్కడ పట్టా లేదు. సరే పట్టా ఉంటే తీసుకోవాలి. ఈ ఊరు నా సొంత భూమిలోకి వచ్చేసి దౌర్జన్యం చేశారు. దౌర్జన్యంగా కోర్టుకు పోయేశారు. అడిగితే ఓడిపోయింది బేల్దారిపోయించాడు అని చెప్పారు. తర్వాత వచ్చి మాది ఆయన బేల్దారి నాకు ఓడిపోయమని అని చెప్పాడు. మీరే దౌర్జన్యం చేస్తే చేస్తారు, మాకు న్యాయం చేయండి. నా అధికారులు అందించి మాకు న్యాయం చేయమని కోరుతున్నాను.
No matter the noise outside, enjoy the quiet inside. With noise cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.